దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో రక్షాబంధన్ వేడుకలు. నరేంద్ర మోదీకి రాఖీలు కట్టిన చిన్నారులు. రాష్ట్ర వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. నేడు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి. శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న చంద్రబాబు నాయుడు. నేటితో ముగియనున్న పవిత్ర అమర్నాథ్ యాత్ర. 52 రోజులలో అమరనాథుని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు. ఇక వివరాలు చూద్దాం. హృదయాలను కలిపేది, కలకాలం నిలిచేది రక్త సంబంధం. అన్న చెల్లెళ్లైనా, అక్క తమ్ముళ్లైనా, సోదర సోదరీమణుల మధ్య బంధానికి ఎనలేని ప్రత్యేకత ఉంది. ఈ బంధం కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ రాఖీ కట్టి సోదరుడి క్షేమాన్ని కోరుకుంటుంది సోదరి. ఈ పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా రాఖీ పండుగను సోదర సోదరీమణులు ఆనంద సందోహాల నడుమ జరుపుకుంటున్నారు. రక్షాబంధన్గా కూడా పిలిచే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు సోదరీమణుల మధ్య ప్రేమ, పరస్పర విశ్వాసంపైనే ఈ పండుగ ఆధారపడుతుందని పేర్కొన్నారు. దేశంలోని సోదరీమణులు, కుమార్తెలకు ఈ పండుగ మరింత గౌరవ భావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ పండుగ రోజు మన సమాజంలో మహిళల భద్రత, గౌరవం మరింత ఇనుబడింపచేసేలా చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు సోదరీమణుల మధ్య పవిత్ర బంధానికి ఈ వేడుక ప్రతీకగా నిలుస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది ఒకరినొకరు ఆదరించడానికి, ప్రేమను పంచుకోవడానికి దోహదపడే పండుగగా తెలిపారు. ఈ శుభ సందర్భంగా దేశంలోని మహిళల గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసేందుకు, మహిళలు అభివృద్ధి పదంలో పయనించేందుకు సహకరించేలా ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలను పిలుపునిచ్చారు. రక్షాబంధన్ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య అపారమైన ప్రేమకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ సోదర సోదరీమణుల బాంధవ్యాలతో కొత్త తీపిని, జీవితంలో సంతోషం, శ్రేయస్సును, అదృష్టాన్ని తీసుకురావాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నారులతో ఆహ్లాదకరంగా గడిపారు. కొత్త ఢిల్లీలోని ప్రధాని నివాసంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలకు పలు పాఠశాలలకు చెందిన చిన్నారులను ఆహ్వానించారు. వారితో స్వయంగా రాఖీ కట్టించుకున్న ప్రధాని చిన్నారులను ఆశీర్వదించారు. వారి చదువు, తల్లిదండ్రుల వివరాలు, వారి అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంచారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ రక్షాబంధన్ను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య అచంచలమైన ప్రేమానురాగాలకు ఈ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, వారి వారి రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సోదర సోదరీమణులు అత్యంత వేడుకగా నిర్వహించుకుంటున్నారు. తమ సోదరులు క్షేమంగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ సోదరీమణులు రాఖీ కట్టి ఆనందాన్ని పంచుకుంటున్నారు. కాగా రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈ పండుగను నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగింటి ఆడపడుచులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కా చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను తల్లుల పేరుపైన ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే అని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ రక్షాబంధన్ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని వేళలా అన్ని విధాలా అండగా ఉంటారని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పార్టీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. మాజీ మంత్రి పీతల సుజాత, గద్దె అనురాధతో సహా పలువురు ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరి ప్రేమ అనుభవంతోనే అర్థమవుతోంది అన్నారు. అక్కా చెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుందని విప్లవ కవి గద్దరన్న పాడినట్లు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగాను, అక్క నుదుటన తిలకంగాను అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో అని పేర్కొన్నారు. అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరూ వెలకట్టలేరని, వీరిని జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించే అనురాగానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ అనురాగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ తాను తోడుగా ఉంటానని, కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్క చెల్లెమ్మల పాత్ర కీలకమని తాను బలంగా నమ్ముతానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు స్వల్ప విరామం. మంచి పనులకు సమయం పడుతుంది, అందంగా సింగారించాలంటే సమయం పడుతుంది, బ్యూటిఫుల్ డిజైన్ కి సమయం పడుతుంది. కానీ కేవైసీ అప్డేట్ నిమిషాల్లో. కేవైసీ అప్డేట్ మీరు ఇంటి వద్ద కూర్చుని చేయవచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, ఆధార్, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ద్వారా, లేదంటే వీడియో కేవైసీ ద్వారా. అసలు చెప్పాలంటే అకౌంట్ కూడా ఇంటి వద్దే కూర్చుని తెరవచ్చు. ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండుగగా రక్షాబంధన్ సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వారి వారి గృహాలలో సోదరీమణులు సోదరులకు రాఖీలు కడుతూ రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టిన సోదరీమణి ఉమాసింగ్ మాట్లాడుతూ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండుగగా రక్షాబంధన్ జరుపుకుంటామని తెలిపారు. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా అన్నా చెల్లెల పండుగగా అనాది కాలం నుంచి వస్తున్న ఈ రాఖీ పండుగని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న చెల్లెలకి రక్ష, చెల్లెలు అన్నకి రక్ష అనే బంధంతో ఈ రాఖీ పండుగని జరుపుకుంటున్నాము. పూర్వకాలంలో శ్రీకృష్ణుడికి ద్రౌపది యుద్ధానికి వెళ్లే ముందు రాఖీ కట్టి ఆ రక్షగా ఉండాలి ఆ రాఖీ అనేది కట్టడం జరిగింది. సో అనాది కాలంగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నకి రాఖీ కట్టి ఆ రాఖీగా కట్టిన బంధంతో వాళ్ళ దగ్గర అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా అందరికీ నేను రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కూడా మా అన్నయ్యకి ఈరోజు రాఖీ కట్టి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అన్నలకి రాఖీలు కట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఈ పండుగ సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. సోదర సోదరీమణుల మధ్య పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్న సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రాంతం పూరిలోని సముద్ర తీరంలో రూపొందించిన రక్షాబంధన్ సైకత శిల్పం అత్యంత ఆకర్షణీయంగా, చూడముచ్చటగా అందరినీ ఆకట్టుకుంటోంది. పరమశివుని ఆకృతిని మేళవిస్తూ రూపొందించిన రాఖీ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సైకత శిల్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున పూరి తీరానికి తరలివచ్చారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవలలోని తన నివాసంలో వివిధ పత్రికలలో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ఈ ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా పలుకరించారు. కెమెరా చేతపట్టి ముఖ్యమంత్రి స్వయంగా ఫోటో జర్నలిస్టులను ఫోటోలు తీశారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికలలో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ చూపుతున్న వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ సిటీలో పరిశ్రమలు ప్రారంభోత్సవంతో పాటు పలు పరిశ్రమలకు భూమి పూజ, మరికొన్ని పరిశ్రమలకు ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. 900 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. 1213 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 4 ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. శ్రీ సిటీలో పర్యటనానంతరం శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో సోమశిల సాగునీటి ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామ సభలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది ఏ రకాల పనులు
చేపట్టాలన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఒకే రోజు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులతో ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నిత్యం సమీక్షలు సమావేశాలతో బిజీగా ఉండే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ రామ్ ప్రసాద్ ఆదివారం రైతు కూలీ అవతారమెత్తారు. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలో పర్యటించేందుకు వెళ్లిన ఆయన స్థానిక గిరిజనులు చేస్తున్న వ్యవసాయ పనులను చూసి ముగ్ధులయ్యారు. ఈ క్రమంలో ఆయన కూడా పొలంలోకి దిగారు. గిరిజన రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు. అనంతరం జీవామృతం తయారీలో భాగస్వాములయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న కలెక్టర్ గిరిజన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం అంటే తనకెంతో ఇష్టమని, జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. గిరిజన రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉండాలని సూచించారు. పండించిన పంటలకు ఆన్లైన్ ద్వారా మార్కెట్ సదుపాయం కల్పించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. సేంద్రియ పద్ధతిలో పసుపు, ముల్లంగి, చింతపండు తదితర పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 15 శాఖలకు చెందిన ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖలలోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, అటవీ, రవాణా, దేవాదాయ, పరిశ్రమలు, వాణిజ్య పన్నులు, విద్యుత్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలలోని ఉద్యోగులు బదిలీ కానున్నారు. పాత 13 జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీలు చేపట్టనున్నారు. గత నెల 31 నాటికి ఒకే గ్రామం, పట్టణం, నగరంలో అత్యధికంగా 5 ఏళ్లు విధులు నిర్వహించిన ఉద్యోగులను తప్పనిసరి బదిలీలకు అర్హులుగా పేర్కొన్నారు. మిగిలిన వారు జీరో సర్వీస్ ప్రాతిపదికన వారి విజ్ఞప్తుల మేరకు బదిలీ చేస్తారు. అదేవిధంగా గుర్తింపు పొందిన వివిధ ఉద్యోగ సంఘాలలో ఆఫీస్ బేరర్స్గా ఉన్న వారికి బదిలీల నుంచి 9 ఏళ్ల మినహాయింపు నిబంధన వర్తిస్తుంది. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. అయితే వారు బదిలీ కోరుకుంటే నిబంధనల మేరకు బదిలీ చేస్తారు. మానసిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు బదిలీలలో ప్రాధాన్యతనిస్తారు. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు బదిలీలలో ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎంపాక్స్ వైరస్ ప్రస్తుతం ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపాక్స్ వ్యాప్తి, దీనిని దేశంలో ప్రవేశించకుండా అడ్డుకునే అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపాక్స్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రాలలో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని, వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో 15,600 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది అన్నారు. అయితే మన దేశంలో ఈ ఏడాది ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదని, ఇక ముందు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఒకవేళ ఎంపాక్స్ లక్షణాలు ఎవరిలోనైనా గుర్తిస్తే ఆయా కేసులను సత్వరమే గుర్తించేందుకు నిఘా పెంచాలని ప్రధానమంత్రి సూచించారు. ఎంపాక్స్ లక్షణాలపై ప్రజలలో విస్తృతమైన అవగాహన కల్పించాలని చెప్పారు. కాగా దేశంలో ఎంపాక్స్ కేసులను గుర్తించేందుకు ప్రస్తుతం 32 ల్యాబ్లను సిద్ధం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కొత్త ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలలోని బ్యాంకుల బలోపేతంపై ప్రత్యేకంగా చర్చించారు. అలాగే రైతు రుణాలు, మహిళల ఉపాధికి సంబంధించి ఇస్తున్న రుణాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలలో జరుగుతున్న సైబర్ నేరాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. వినియోగదారులను మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, సైబర్ నేరాల బారిన పడినప్పుడు అనుసరించాల్సిన విధానాలను మరింతగా ప్రజలకు వివరించాల్సి ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పుడు మరొక చిన్న విరామం. इसी जान जो है सारे घर की दुलारी, उसकी सुरक्षा और स्वास्थ्य है हम सब की जिम्मेदारी। 5 साल से कम उम्र के बच्चों को दस्त से बचाने के लिए
तैयार है परिवार। रक्षा, रोकथाम और उपचार। रक्षा के लिए 6 महीने तक बच्चे को सिर्फ माँ का दूध पिलाएं। रोकथाम मतलब साफ घर, साफ टॉयलेट और साफ बर्तन, और खाना बनाने से पहले और शौच या मल साफ करने के बाद हाथ अच्छे से धोएं। उपचार के लिए जब बच्चे को दस्त लगे तो उसे तुरंत ORS का घोल पिलाएं और 2 हफ्ते तक जिंक की गोली दें। दस्त होते ही अपने नजदीकी स्वास्थ्य केंद्र से जल्द संपर्क करें। ORS और जिंक की गोलियां स्वास्थ्य केंद्र पर निशुल्क उपलब्ध हैं। जब बच्चे स्वस्थ रहेंगे तो हंसते मुस्कुराते रहेंगे। याद रहे, दस्त के विरुद्ध तैयार है परिवार। रक्षा, रोकथाम और उपचार। अधिक जानकारी के लिए आशा दीदी से संपर्क करें। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. హిందువులు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర నేటితో ముగియనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర మొత్తం 52 రోజుల పాటు సాగింది. దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి మంచు రూపంలో ఉన్న శివయ్యను దర్శించుకున్నారు. మొత్తం 5 లక్షల మందికి పైగా భక్తులు అమరనాథుని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కదలికలు, ప్రతికూల వాతావరణం నేపథ్యంలో యాత్రను కొన్ని రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని సాంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం అమర్నాథ్ గుహాలయాన్ని మూసివేస్తారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచారం ఘటనను ఖండించడంతో పాటు దోషులను గుర్తించి కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్తో దేశవ్యాప్తంగా వైద్యులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని కొత్త ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన నిరసనలో ఎయిమ్స్ వైద్యులు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండించారు. విధులలో తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కేసు విచారణను వేగవంతం చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు వైద్యులు డిమాండ్ చేశారు. థాయిలాండ్ నూతన ప్రధానిగా ఎన్నికైన పటోంగ్ తర్న్ షినవత్రాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, థాయిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు పరస్పరం సహకరించుకుందామని ఆకాంక్షించారు. థాయిలాండ్ ప్రధానిగా షినవత్రా విజయవంతమైన పదవీకాలం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కోల్కతా హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై రేపు విచారణ జరపనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్ న్యాయస్థానం వెబ్సైట్లో వెల్లడించారు. మంగళవారం విచారించనున్న కేసుల జాబితాలో ఇది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 112 పాయింట్లు లాభపడి 80,549 వద్ద కొనసాగిన సెన్సెక్స్ ప్రస్తుతం 10 పాయింట్ల లాభంతో 80,447 వద్ద కొనసాగుతోంది. ఇక 56 పాయింట్లు పెరిగి 24,597 వద్ద ఈ ఉదయం ట్రేడ్ అయిన నిఫ్టీ ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో 24,571 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 83 రూపాయల 89 పైసల వద్ద కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.